వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మురుగళ్ల గ్రామంలోని చెరువులో చేపల పెంపకం వివాదంగా మారింది. గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ దళిత కుటుంబాల కొందరు సొసైటీగా ఏర్పడి చెరువులో చేప పిల్లలను వదిలి వాటిపై వచ్చే ఆదాయంతో తమ కుటుంబాల జీవనం గడుపుకుంటున్నారు. ప్రస్తుతం చెరువు కింద వరి సాగు చేస్తున్న రైతులు నీటి విడుదల విషయంలో దళితులకు గ్రామ రైతులకు మధ్య సమస్య ఏర్పడింది. పంటలకు నీటి విడుదల సమయంలో తూము ద్వారా చేప పిల్లలు బయటికి పోకుండా దళితులు వలలను ఏర్పాటు చేయడమే ప్రస్తుతం సమస్యగా మారింది. సుమారు 20 లక్షల రూపాయల విలువైన చేపలను వదిలి తాము ఏర్పాటు చేసుకున్న సొసైటీ ద్వారా జీవనం గడుపుకుంటూ జీవిస్తున్నామని, కానీ కొందరు నాయకులు మాపై కక్ష కట్టి మా కడుపు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని, చెరువు నుంచి కాలువలకు నీరు సాఫీగా కొనసాగుతూ ఉన్నా కూడా మాపై పెత్తనం చెలాయించేందుకు తమ కాళ్ల వద్ద మేము పడి ఉండాలని మమ్మల్ని బెదిరిస్తున్నారని, వారి నుండి మమ్మల్ని రక్షించమంటూ దళితులు కోరుతున్నారు. ఈ విషయమై ఆత్మకూరు సిపిఎం పార్టీ కార్యదర్శి డేవిడ్ రాజు ఇతర నేతలతో కలిసి ఆత్మకూరు ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. అనంతరం డేవిడ్ రాజు మాట్లాడుతూ వీరి సమస్యలపై వెంటనే స్పందించి దళితులకు న్యాయం చేయాలని, లేకుంటే తమ పార్టీ తరపున వారికి అండగా నిలిచి ఉద్యమం చేస్తామని తెలిపారు. మీ విశ్వాసానికి అభినందనలు తెలియజేస్తూ క్లిష్టమైన సమస్య ఉంది. ఎస్సీ ఇప్పుడు ఆ బ్రతుకు తెలిసిన గ్రామం ఉన్నటువంటి కొంతమంది పెద్దలు బ్రతుకుతో మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే తూముడికి వలలు వేస్తారమ్మా చేపల వాటి వల్ల రైతులకు ఇబ్బంది అంటారు. అసలు మీరు ఏ అధికారాన్ని పట్టించాలి, అది ఇబ్బంది అని అంటే మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా బతుకు తిరుగుతుంది. పేదలను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన తొలగిస్తే కొన్ని చేపలు కానీ 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నాం, పిల్లదుతున్నాం. ఇప్పుడు ఆ సంపద 10 లక్షలు పైన. అవును, ఏ అధికారిని ఎంక్వైరీ చేసినా ఆ అధికారిని ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఆధారం చేసుకొని మమ్మల్ని పిలిపిస్తే మేము రైతులకు ఇబ్బంది లేకుండా చేసేదానికి సిద్ధం ఉన్నాం. అంతేగా మా కడుపు కొట్టదని చెప్పండి. మాది ఆత్మూరు మండలం మురగాళ్ళ. మాది మురగాళ్ళ అదంతీలు. మేము 2021లో సొసైటీ చేసుకున్నాము. అప్పటి నుంచి ఇప్పుడు మేము దాంట్లో మాకు పొలం 1 ఎకరా కూడా పొలం లేదు, అర్ధ ఎకరా కూడా పొలం లేదు మాకు. దాని కూడా జీవనాధారం చేసుకుంటున్నాం. కానీ ఈరోజు పెత్తనందారులు మాకు నీళ్లు పోయేదానికి అడ్డం వలలు తీయమని ఫోర్స్ చేస్తారు. మీకు అడ్డమైతే మేము మనిషిని పెట్టి మొత్తం ఏం అడ్డం లేకుండా మేము చేస్తున్నాం కదా, మీకు ఏం అడ్డం అంటే లేదు తీయాల్సిందేను. మేము ఒక 10 లక్షల పిల్లలు వేసి ఉన్నాము. దాని మీద 20 లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్నాం మేము. అది మీరు పోతే మాకెందుకు, మీరు తీయాలా అని మా మీద ఒత్తిడి తెచ్చి ఏదేదో చేస్తున్నాం సార్. మేము ఆత్మకూరు మండలం మురగళ్ళ గ్రామంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువుకి అక్కడ ఉన్నటువంటి మాల మాదిగలు కలిసి ఒక సొసైటీని, చేపల సొసైటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 2021లో ఆ సొసైటీ ఏర్పాటైంది. అయితే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు ఎస్సీ సామాజిక వర్గమైనటువంటి మమ్మల్ని లేక మురగళ్ళ గ్రామస్తుల్ని గతంలో కూడా ఇబ్బంది పెట్టారు. మేము పోలీసుని ఆశ్రయించాం. పోలీసు రక్షణతోటి ఆ రోజు వలలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 4 సంవత్సరాలు ఆ సంపద మీద మేము
బ్రతుకుతున్నాం. మాకు ఒక సెంటు పొలం లేదు. మా జీవనాధారం ఆ చేపలే. ఈరోజు మరి ఏమి జరిగిందో ఏమో, ఎవరి ప్రోద్బలమో మాకు అర్థం కావడం లేదు. అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు నేరుగా ఈ వలలు ఉండేదానికి లేదు. మీరు నష్టపోతే మాకు వచ్చిన ఇబ్బంది ఏమిటి, మాకు పొలాలకి నీళ్లు రావడం లేదు అని అంటున్నారు. మేము అడుగుతున్నాం ఆ పెత్తందారులని, అయ్యా ఆత్మకూరు చెరువులో ఉన్నటువంటి తూముకి వలలేసుండారే, కరటంపాడు చెరువుకి వలలేసుండారే, రాజేలు చెరువుకి వలలేసుండారే, మరి ఒక్క మురగళ్ళ చెరువుకు మాత్రమే నీరు పారడం లేదంటే హాస్యాస్పదంగా ఉందయా? ఎందుకయా మీరు పేదల మీద ఈ దౌర్జన్యం అని చెప్పి సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం. మీరు అర్థం చేసుకోండి. నిజంగా మీకు ఇబ్బంది అయితే మీరు ఏ అధికారి దగ్గర కూర్చొని మాట్లాడమన్నా మేము మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు ఇబ్బంది పడ్డాం సిపిఎం పార్టీ ఒప్పుకోదు. రైతులకి మేము అధికారులు ఇచ్చేటువంటి, నిజంగా అక్కడ నీటికి ఇబ్బంది అయితే అధికారులు ఇచ్చేటువంటి సలహాల మేరకు మేము ఆ నీటిని సరఫరా చేసేదానికి, ఆ సలహాలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పటికైనా రైతులు కక్ష సాధింపు చర్యలకి పోబాకండి. అవి ఏదన్నా ఉంటే అధికారుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతు నష్టపోవడం సిపిఎం పార్టీ ఇష్టపడదు, ఒప్పుకోదు. మేము ఈ యొక్క మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. నిజంగా మీకు నీళ్లదే ఇబ్బంది అయితే మీరు ఏ అధికారి దగ్గరికి రమ్మన్నా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అధికారి సూచన మేరకు మేము నిజంగా ఆడ ఇబ్బంది అయితే సడలింపులు చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీ దౌర్జన్యానికి బలి పశువులమై ఆ యొక్క వలలు తీసేదానికి సిద్ధంగా లేవు. ఈసారి అటువంటి ప్రయత్నాలు మీరు కానీ చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఏంది మాకు మా ప్రమేయం లేకుండా మాలమాదిగులు బ్రతికేది ఏమిటి? మా కాళ్ళ కింద బ్రతకాలా? మా భూముల కింద బ్రతకాలా? వ్యవసాయ కూలీలుగానే బ్రతకాలా? వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికేదానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచన తప్ప మరొకటి ఏమిటని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. మురగళ్ళ ఆత్మూరు మండలం మురగళ్ళ సార్, మరి మేము అరింతి వాళ్ళము, మాలామాది వాళ్ళము. మేము 2021లో సొసైటీ చేసుకున్నాం, నాకు 2 మంది సభ్యులతో. అప్పటి నుంచి మేము వదులుకోవటం, పట్టుకోవటం, అయ్యేది అమ్ముకొని జీవనాధారం చేసుకుంటున్నాము. ఇట్లా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము ఈ పచ్చ పిచ్చియ్య, పచ్చ యంగయ్య, దొడ్ల మాధవ, మాలకొండ వాళ్ళు తాత తరాల నుంచి చెరువు మాది, మీరు ఎందుకు తీసుకున్నారు కాబట్టి మీరు తూలు ఎత్తండి. చేపలు పోతే మాకేం నష్టమా? నష్టపోయేది మీరు, మాకే. మీరు ఎత్తుతరా లేదని అధికారులతో చేస్తారు. అధికారులు వచ్చిన అధికారులు కూడా చూస్తుండ్రు. ఇక్కడ ఏం అన్యాయం లేదు, వాళ్ళు శుభ్రంగానే చేస్తుండ్రు. మీకు ఇబ్బంది వాళ్ళ మనుషులలో ఉంది కానీ బయటపడలేదు. కానీ మీరు తీయాలా, లేకపోతే మా కాళ్ళ కిందకి రండి, మా కాళ్ళ కాడికి వచ్చి పడునండి. మీరేంది అనే ఒక వీళ్ళు మమ్మల్ని ఎన్నెన్నో కష్టాలు పెడుతుండ్రు. మొత్తం 10 లక్షలకి పిల్లలు వేసి ఉన్నాము, 15 లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్నాము. ఇవన్నీ ఎత్తేస్తే మేము ఇంకేదైనా ఆత్మహత్య చేసుకోవాలన్నా, మా కూలీ నాలు చేసుకునే వాళ్ళము. మాకేమి కనీసం చెంటు పొలం లేదు, దానికుండా ఆధారపడుతున్నాము. కానీ వాళ్ళకి వదులుకుంటాము. అయిన తర్వాత మేము పట్టుకొని అమ్ముకుంటాము. ఈ 4 ఏళ్ళు ఎవరితో ఇబ్బంది లేదు. కానీ ఈ సంవత్సరమే మమ్మల్ని నాకు ఇబ్బందులు పెడుతుండ్రు ఈ రైతులు. చూపించాము, నీళ్ళు ఎట్లా పోతున్నది కూడా చూపించినాము. నీళ్ళేం పోతా ఉన్నాయి. మరి ఎందుకు వాళ్ళు అలా ఎత్తేసేయమంటున్నారు? మాకైతే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును.
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వరిబీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.